హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది రుచికరమైన మరమరాల ఉప్మా. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను, రండి. చూడండి, మరమరాలు ఇవి దగ్గరగా చూడండి. కొంతమంది మురుకులు అంటారు వీటిని. ఇవి ఒక పావు కేజీ తీసుకున్నా. తర్వాత ఇది కారం కొబ్బరి కలిపిన పొడి, కారం కొబ్బరి కలిపిన పొడి అనమాట. తాలింపులు అనమాట. పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇది కుట్నాల పొడి, అంటే ఏంచిన శనగపప్పు పొడి. కొంతమంది కుట్నాలు అంటారు, కొంతమంది ఏంచిన శనగపప్పు అంటారు. పొడి అనమాట, ఒక స్పూన్. అది పల్లీలు అంటే శనక్కాయ గుళ్ళు అనమాట. అవి కొంచెం, 2 ఎండుమిరకాయలు, ఒక ఉల్లిపాయ, ఓ పచ్చిమిరకాయ. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసేసుకుందాం సన్నగా. కొత్తపాయలు కదా, కరెక్ట్గా తెగవయి, ఎగుడు దిగుడు దిగుతాయి. పాతపాయ అయితే మనం ఎలా కోస్తే అలా తెగుతాయి. ఈ కొత్తపాయలు త్వరగా తెగసావు. చాకు షార్ప్గా ఉన్న జారిపోతూ ఉంటుంది ఉల్లిపాయ. ఒక పాయ అయితే చాలు. దీన్ని చక్కగా ముక్కలు కట్ చేసేసుకోవాలి, సన్నగా తరిగేసుకోవాలన్నమాట. అన్నం పరమాణం చాలామందికి నచ్చిందంట. చాలామంది నాకు తెలిసిన ఫోన్ చేసి చెప్పారు, భలే వండే ఒక్క, భలే వండే ఒక్క అని. థ్యాంక్ యూ, చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బెండకాయ చేపల కూర మేము ఎప్పుడు వినలేదు అక్క, బాగా వండావు, బాగా ఉంది చూస్తాకి, మేము కూడా ట్రై చేస్తామని చెప్తున్నారు. మీరు ట్రై చేయాలనే కదమ్మా వండి పెట్టేది, మీకు తెలియని వంటలు. అది కొత్త వంటేం కాదు, మన అమ్మమ్మ కాలం నాటి వంటే. అయితే మనకి తెలీదు, మరుగున పడిపోయి ఉన్నాయి. ఆ మట్టి కొండల్లో కూడా చేసుకోవచ్చు. ఎవరో అడిగాడు, నర్ష అడిగాడు, మట్టి కొండల చేపల కూర వండుకుంటారా అని. ఎందుకు వండుకోరు, బాగా వండుకుంటారని చెప్పాను నేను. ఇప్పుడు మేము మాకు తెలిసేటప్పటికి మట్టి కొండలు తీసేస్తున్నారు. అప్పుడు సిల్వర్ సామానం కొంటున్నారనమాట. చూడండి, పావు కేజీ మరమరాలు ఇవి. దాన్ని నీళ్ళు పోసేసి నానబెట్టుకుందాం. తాలింపు వేగేటప్పటికి కొంచెం నానిపోతాయి అన్నమాట. గిన్నె నిండుగా వచ్చింది చూసారా, నీళ్ళు పోసేటప్పటికి. వీటిని కాసేపు నానబెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో మనకు తాలింపు అయిపోద్ది అనమాట. నానబెట్టి పక్కన పెట్టేసుకొని తాలింపు పంచొద్దాం. మట్టి పాత్రలోనే అసలు మనకి తినే తిండికి విటమిన్స్ పడతాయంట మనకి. మా అమ్మమ్మ చాలామంది తీసేసినప్పటికి మా అమ్మమ్మ మట్టి ఉట్టు మీద చేపల కూర కానీ పెరుగు కానీ. చూడండి, స్టవ్ వెలిగకుండా నూనె పోతున్నాం మర్చిపోయి. స్టవ్ వెలిగించామనుకోని మా అమ్మాయి దగ్గరికి వచ్చా, మాట్లాడుతా స్టవ్ వెలిగిలా నూనె పోసేస్తాను అన్నమాట. దీంట్లో నూనె కాకంగానే మనం తాలింపు వేసేసుకుందాం. మట్టి దాకల్లో మా అమ్మమ్మ చెప్పా కదా, ఉట్టు మీద పెట్టుకునేదని. నెయ్యి మట్టి కొండలోనే పెట్టుకునేది. మరి కూరలో మట్టి కొండలోనే పెట్టుకునేది. పెరుగు మట్టి కొండలో తోడేసుకునేది. నిజంగా ఆయుర్వేదం వాళ్ళు, హోమియోపతి వాళ్ళు ఎక్కువ మట్టి కొండలే వాడమని చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్య, సిల్వర్ స్టీల్ కంటే కూడా. తాలింపు వేసేస్తాం, తాలింపు ఆగనిద్దాం. కొంచెం కరివేపాకు, చిట్టాపట్టా కరివేపాకు, చిట్ అంటానే ఉంటుంది కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది. కానీ కొంచెం శనక్కాయ గుళ్ళు, ఒక 3 స్పూన్లు అంతే. ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వేగిపోయింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. తెల్ల పాత్రలు ఉన్నప్పటికీ కూడా మట్టి పాత్రలోనే ఎక్కువ వండేది మా అమ్మమ్మ. 100 ఏళ్ళ పైనే ఉంది చక్కగా.
మా పిల్లల్ని కూడా చూసింది మా అమ్మమ్మ. మీకు తెలిసే సంగతి, మా తాత, మా నాన్నోళ్ళ బాబాయ్ ఉన్నారు, మా తాత. ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు ఫోటో తీసి పెడతాలి, మా తాత ఫోటో. కొంతమంది అడిగితే మీ తాత ఉంటాడా, తాత ఉంటాడు అంటున్నాడు. నేను ఈసారి ఫోటో తీసి పెడతాను. అప్పుడు వాళ్ళు బలం, వాళ్ళ తిండి చూడండి. మరమరాలు నానిపోయి చూసారా, సగానికి వెళ్ళిపోయినాయి. ఇంత గిన్నెండి ఉన్నాయా, నాని సగానికి వెళ్ళిపోయినాయి. ఉల్లిపాయ మగ్గింది, ఇంకొంచెం మగ్గనెత్తే బాగుంటుందిలే. ఒక్క నిమిషం అటు ఇటు తిప్పుకుందాం. ఇప్పుడు వేసేసుకుందాం మరమరాలు. కొద్దిగా అయితే బాగుంటుంది. ఇప్పుడు మరమరాలు వేసేద్దాం. నానిపోయినాయి చూసారా బాగా. చూడండి, అవన్నీ అలా వేస్తాం. ఇవి మంచి ఆహారం అన్నమాట మనకి. ఈ వెనకటి వాళ్ళు చేసే ఆహారం ఇదే. వెనకటి వాళ్ళు చక్కగా మరమరాలతో ఉప్మా, బీపు ఉప్మా, బీపు పులిహార, గోధుమ రవ్వ ఉప్మా, అలా వెనకటోళ్ళు బలమైన తిండి, బలమైన ఆహారం చేసి పెట్టేవాళ్ళు. అందుకు అప్పుడు ఎంత ఒళ్ళున్నా ఎబ్బెట్టి ఉండేవాళ్ళు కాదు, పొట్టలు జారేవి కాదు. ఇప్పుడు పొట్ల ముందుకు వచ్చేతను చూడండి, కొబ్బరి కారప్పొడి వేసేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల, అదే శనగపప్పు పొడి అనమాట, కుట్నాల పొడి, అది కూడా వేసేస్తుంది. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కుట్నాల పొడి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు. 1 స్పూనున్నర వేసింది నాకు మాత్రం. ఆ ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల పిల్లలకి పొట్టలు వచ్చేసేసి బిట్టిగా ఉంటున్నారు, పెళ్ళి కాని పిల్లలు కూడా. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, చికెన్లు ఎక్కువ తింటారనమాట. చూడండి, పిల్లల స్కూల్ నుంచి రాగానే చక్కగా మీరు ఇంట్లో కుట్నాల పొడి చేసుకోసి, వేడివేడి అన్నం వండేసి, ఒక చుక్క నెయ్యి వేసి అన్నం పెట్టేయండి. మీరు స్కూల్ నుంచి రాగానే కమ్మగా ఉంటుంది, పిల్లలు హెల్తీగా ఉంటారు. కరివేపాకు కారపొడి కొట్టండి, చక్కగా కారపొడి వేసి పెట్టండి పిల్లలకి, అన్నం కమ్మగా తింటారు. ఇది వాళ్ళు వచ్చే టయానికి స్నాక్ లాగా ఈ ఉప్మా చేసి పెట్టండి, కమ్మగా తింటారు. ఒక్క నిమిషం మూత పెట్టి తీద్దాం. అయిపోయింది చూసారా. ఏదైనా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.